ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయం మార్కెటింగ్ పశుసంవర్ధక సహకార డైరీల అభివృద్ధి మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతోత్సవం సందర్భంగా శుక్రవారం పొన్నడ బ్రిడ్జి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లు, బీసీ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం బాంబే కాలనీ వద్ద 5 కోట్లతో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతోత్సవం రోజున 5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీల భవన సముదాయాన్ని ప్రారంభించడం ఓ గొప్ప శుభపరిణామమన్నారు. చరిత్రలో ఒక మైలురాయి నాకు మొన్న బాబు జగజీవన్లో విగ్రహం ఓపెన్ చేసినప్పుడే తెలిసింది. జ్యోతిరావు పూలే అక్కడ పార్క్ పెట్టి ఆ విగ్రహం పెట్టి అప్పటి గౌరవ బీసీ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మీద ఉండే ప్రేమతో ఒక బీసీ భవనం, అంటే మన జిల్లానే కాదు ప్రతి జిల్లాకి ఒక బీసీ భవనం ఉండాలనే సంకల్పంతో 5 కోట్ల రూపాయలు ఇచ్చి అత్యాధునికంగా సెంట్రలైజ్ చేసి చూస్తే మనం ఒక ప్రైవేటు ఫంక్షన్ వేసి ఆడుకొచ్చినట్టుంది, అవునా కాదా? సో అలాంటి కార్యక్రమం చేపట్టి ఈ భవనం పక్కనే విజిలెన్స్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఈడీ గారు బీసీ ఈడీ గారు వస్తే మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మేరకు జేసీ గారు కన్సల్ట్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ ఖాళీగా ఉన్నారు. అయితే అప్పుడే నేను అచ్చెన్నాయుడు గారికి చెప్పడం జరిగింది, రామ్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. 15-20 లక్షలు పెడితే ఈ భవనం పూర్తయిపోద్ది, మాక్సిమం 5 లక్షలు పెడితే భవనం పూర్తయిపోద్ది. గత 5 సంవత్సరాలుగా రూపాయి పెట్టలే, రూపాయి. అది గత ప్రభుత్వం దుస్థితి. అలాంటిది ఈ రోజు వచ్చిన 10 నెలల్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దీన్ని కంప్లీట్ చేసి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయించడం జరిగింది. అయితే ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు జయంతి, ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అక్కడ పూలమాలేసి ఈ రోజు ఈ బీసీ భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం ఆయన జన్మదిన సందర్భంగా వెనకబడిన తరగతులకి అలాగే అందరికి బహుజనులందరూ కూడా ఇది ఒక మంచి పరిణామం అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా ముద్దుబిడ్డ, అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వంలో మన జిల్లా కోసం నిత్యం పరితపిస్తూ ఏదో చేయాలనే తపనతో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక అలాగే ఫిషరీస్ అండ్ డైరీ ఫార్మ్ అలాగే కోఆపరేటివ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి, జేసీ పర్వన్ గారికి, అలాగే ఆర్డీఓ ప్రత్యూష మేడం గారికి, అలాగే ఈడీ అనురాధ గారికి, ఇతర సిబ్బందికి, అలాగే ఈ వేదికపై ఇచ్చేసినటువంటి బీసీ సంఘ నాయకులు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి, మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చౌదరి బాబుజీ గారికి, సీనియర్ నాయకులు చౌదరి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి ఇక్కడ